ఇక కొత్త రూల్స్ వచ్చేసాయి. ఆడవాళ్ళను కాపాడేటందుకు, వారిని మగవాళ్ళ నుండి రక్షించేటందుకు కొత్త చట్టాలు తయారు చేసింది ఆ దేశం. ఏ దేశమో మీకు ఇప్పటికే కొంత అర్థమై ఉండొచ్చు. మహిళలు ఎవరు కూడా అసలు పనుల్లోకి వెళ్ళకూడదు. మహిళలు కనుక మీరు ఉద్యోగంలో పెట్టుకున్నట్లయితే మీ కంపెనీ కాంట్రాక్ట్లు, మీ కంపెనీని సీల్ చేస్తాం, మూసివేస్తాం. ఒకవేళ మహిళలు కనుక ఏదైనా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లయితే ఆ కంపెనీని లైసెన్స్ను మేము రద్దు చేస్తాం. ఒక మహిళ కిటికీలోంచి కనుక చూసినట్లయితే ఆ యొక్క ఎవరినైతే చూస్తున్నారో వారిని చంపివేస్తాం. అందుకు మహిళల రక్షణ కోసం, మహిళల యొక్క సేఫ్టీ కోసం ఇంటికి కిటికీలు ఉండకూడదు. మహిళలు తిరుగాడే ప్రదేశాల్లో ఎత్తైన గోడలు ఉండాలి. మహిళ ఎప్పుడు కూడా నిండుగా వస్త్రాన్ని, హిజాబ్ను ధరించి తన మొహాన్ని కానీ, తన కాలి గోటి నుంచి కాలి వేలి వరకు కూడా ఏమీ కనపడకుండా నిండైన వస్త్రధారణ ధరించాలి. ఇది కొత్త చట్టాల సారాంశం. ఈ చట్టాలన్నీ ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్లో మహిళల రక్షణ కోసము తీసుకున్న రక్షణ చట్టాల్లో భాగమైన ఈ చట్టాలు ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు ఉరిత్రాడును బిగించాయి. మహిళల రక్షణ కోసం అనడం వరకు బాగానే ఉంది, కానీ కనీసం ఇంటికి కిటికీలు లేకుండా మొత్తం మూసివేయాలనడము, మహిళను అసలు పనిలోకి వెళ్ళకుండా నిర్బంధించాలనడము, మహిళ యొక్క చదువును 7వ తరగతి వరకే పరిమితం చేయడము, కాలేజీలను కూడా మూసివేయడం జరిగింది ఆ దేశంలో. దాదాపు ఇంటర్ కాలేజీని ఏదైతే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా 10వ తరగతి వరకున్న స్కూళ్ళను 7వ తరగతి వరకే పరిమితం చేయడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కాలేజీలను మూసివేయడం జరిగింది. డిగ్రీ వరకు ఉన్న కాలేజీలను మూసివేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తారు సరే. ఒకవేళ ఈ మహిళ కనుక ఈ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న వ్యక్తికి లేదా మగవారికి, ఆఫ్ఘనిస్తాన్ మగవారికి వారి యొక్క భార్యలకు ఏదైనా జబ్బు కానీ లేదా కాన్పు కానీ చేయవలసి వస్తే ఎవరు నిర్వహించాలి? మరి మహిళను కిటికీలోంచి కూడా చూడొద్దు అని చెప్పి కిటికీని మూసివేశారు, అంతవరకు బాగానే ఉంది. నర్సింగ్ కాలేజీలను కూడా మూసివేయడం వల్ల ఒకవేళ మగవారి భార్యలకు ఆఫ్ఘనిస్తాన్లోని ఆ ఇంటి ఆడవారికి కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తి హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే వారికి ట్రీట్మెంట్ ఎవరు చూడాలి? మరి మగవారు చూస్తారా? మగవారు చూసినట్లయితే కనీసం కిటికీలోంచి కూడా చూడొద్దనే చట్టాలను తీసుకొచ్చిన ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఇది ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో ఉవ్వెత్తున లేస్తున్న ప్రశ్న. షరియా చట్టాలను మాత్రమే పాటించాలని, షరియా చట్టాలకు అనుగుణంగా పాకిస్తాన్ ప్రయత్నించడం లేదని, షరియా చట్ట పాలన, ముస్లిం పాలన దాదాపు స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా పాకిస్తాన్లో ముస్లిం పాలన ఉన్నప్పటికీ కూడా, ఇస్లామిక్ పాలన ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ షరియా చట్టాలకు ఏనాడు పట్టించుకోకుండా పాలన సాగిస్తుందంటూ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే పాకిస్తాన్పై దాడికి వెళ్ళి అక్కడున్న ప్రాంతాన్ని కానీ కబ్జా చేస్తూ సైనికులను చంపివేస్తుందో, దాడులకు తెగబడుతుందో, ఇప్పుడు మహిళల పేరిట, మహిళల రక్షణ పేరిట తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సమాధానాలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రమే చెప్పాలి.
ఒకవైపు షరియా చట్టాలు అమలు కావడం లేదంటూ పాకిస్తాన్పై దాడులు చేస్తూ, అదే షరియా చట్టాలను ఆఫ్ఘనిస్తాన్లో అమలు చేస్తూ, ఇక్కడ తాము మాత్రము షరియా చట్టాల పేరిట మహిళల నిర్బంధానికి, ఇంటికి వంటగదికే పరిమితమయ్యేలా చట్టాలను తీసుకువచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రపంచం ఏమంటుందో మనము చూడాల్సిన అవసరం ఉంది.